ఏం పేరే? సాయిలు ఎక్కడ ఉంటావు నువ్వు? రూఢమేసినారు ఆ? రూఢమేసినారు ఏడాది ఏడనే? ఎల్ఎల్బి నగర్ ఇక్కడ కింద దేని కిందకి వస్తాయి? షాపూర్ కిందకేనా? షాపూర్ కిందకి వస్తుంది. అవునా? ఎక్కడ ఉంది ఓటు? ఎక్కడ ఉంది? ఇక్కడేనా? నాది ఊర్లో ఉంది, నా బిడ్డది నా కొడుకుది మా భార్యది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా? ఎందుకు నువ్వు ఇక్కడ తీసుకోలే మరి ఓటు? ఊరిది ఇక్కడ ఏమన్నా వస్తుందేమో ఆశ కదా, ఏది రాలేదు సభలో కూకున్నా. ఏ ఊరే? ఎక్కడ? నారాయణఖేడు. నారాయణఖేడ్. మొన్న కాంగ్రెస్ గెలిచింది ఏడా? అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్ముతున్నావు ఇది? 12 సంవత్సరాలు సార్ అమ్మ మాది. ఎంత రోజు ఎంత ఎంత అమ్ముతావే? 1200 1500 దాకా అమ్ముకుంటా సార్. ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది సార్? కూలి మీద 600 మిగులుతుంది. 1100 రూపాయలు చెరుకు అయింది. అందులో గిన్నె నిమ్మకాయలు తెచ్చుకోవాలి, ఐస్ తెచ్చుకోవాలి, మళ్ళీ గిలాసాలు తెచ్చుకోవాలి సార్ దాంట్లోనే. ఓకే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి కానీ ఏ పార్టీ కొట్టేసినావు? ఏ పార్టీ మొన్న అయినాయంటే మా దగ్గర ముందుగా బీజేపీ ఉండేది. బీజేపీ ఉంటే బీజేపీకి ఆడ ఓట్లు వాళ్ళేవు. తేడా నారాయణఖేడ్ ఆయన కొత్తగా నిలబడ్డాడు అక్కడ. ఇక్కడ సంగప్ప నిలబడ్డాడు అంటారు. ఇక మా కొడుకు మా అందరేమో ఇక్కడ వేసారు. ఇక మేము అక్కడ పోయి వేసినాం కనుక అది లేదు, ఎందుకంటే రాలేదని చెప్తున్నాం. మా చిన్నప్పటి నుంచి మా నాయన నుంచి కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి. ఈ మధ్య మారారు కదా అంతా, వాళ్ళతో పాటు మేము మారినాం. ఏది లేదు మాకు. నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి. నాది రోడ్డు మీద బతుకు. ఊర్లో ఇల్లు తప్ప మరి నాకు భూమి లేదు, ఏమి లేదు. ఒక కొడుకుండు, 2 బిడ్డలు, అర్థమైన కష్టం చేసిన 2 బిడ్డలు పెళ్లి చేసిన. మొన్న కాలేజీలు పడిపోయినాయి, రోడ్డు మీద బతుకుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? సెంట్రల్లో సరే ఏది అంటే చెప్పండి. ఎవరైతే మంచి చేసి వాళ్ళు వస్తే బాగుంటుంది. గరీబ్ వాళ్ళకు దృష్టిలో కావాలి, అంతకు మించింది ఏమి లేదు. నేను ఇప్పుడు 54 సంవత్సరాలు సరే నేను ఓటు వచ్చి కూడా నాకు కనీసం 30-35 ఏళ్ళ. మాకు గరీబ్ వాళ్ళకు ఆదుకుంటూ కనీసం ఊరికి ఒక 30 మంది 20 మంది అన్నా కానీ 10 మంది అన్నా కానీ గ్యారెంటీ గరీబ్ వాళ్ళు చాలా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇష్టం కావాలి. నేనంటే ఏదో రోడ్డు మీద బతుకుతున్నా కానీ పల్లెటూళ్ళు కలవడానికి పోతే వాళ్ళకి ఊరికి లేకపోతే లేదు. ఊరికి 10 మంది కంపల్సరీ అవుతారు సార్. మీరు ఊళ్ళలో పోయి చూడండి, అలా చేసేటోళ్ళే కావాలి. అలా చేసిన వాళ్ళు. సరేనా? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? బీజేపీకా, కాంగ్రెస్కా, కేసీఆర్కా, ఎవరికి అనుకుంటున్నావు? కేసీఆర్కి ఏం చేస్తాం సార్? చేసిండు కదా, ఎన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు చేసిండు. అన్నీ ఏమో చెప్పిండు. మాకైతే రోడ్డు మీద బతికైతే ఏమీ లేదు. ఇలా చెప్తున్నాను. ఉన్న రోడ్డు మీద పొడిపాటి మీద అమ్ముకుందామంటే పీకి పాడేసాడు. ఇంకేం చేస్తాం? మంచిగా ఉంటే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుండని మాకు ఉన్నది కదా, ఏం వస్తుందో ఏమో. బీజేపీ ఉంటే బాగుండన్న అంటుండే. అందరికి మనసు ఉంటే మంచిగా ఉంటుందేమో అని నా ఆశ, అంతే. ఇప్పుడు మీ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడే ఉన్నాయి కానీ? ఇక్కడే 2 ఉన్నాయి సార్. నా ఊర్లో ఉన్నాను అది. ఇప్పుడు మారానికి రాదు కదా. ఏమంటారు మీ ఇంట్లో? ఏమంటారు? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీలో తిరుగుతుంది మా భార్య. కుల్లా చెప్తున్నాను నేను, బీజేపీలో తిరుగుతుందా. తెలుసా? ఆయన ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, ఇంకొక ఆయన రాయి లక్ష్మారెడ్డి. పోయిన ఎలక్షన్ కూడా ఆమె అందులోనే తిరిగింది. అందరికీ తెలుసు. గల్లీ ఇప్పుడు నేను టీవీలో పోయిన మాత్రాన నేను చెప్పుకుంటే గొప్పతనం కాదు. శ్రీశైలం కూడా తెలుసు వీళ్ళు తిరుగుతున్నారు అని. మీరు మాత్రం బీజేపీకి అనుకుంటారా? నేను అనుకుంటున్నాను సార్. అది వస్తే బాగుండని అనుకుంటున్నా. ఏం దానికి మించి అయితే ఏం లేదు. గరీబ్ వాళ్ళకి చేసినోడు కావాలి సార్. నేను అదే ఇప్పుడు కాంగ్రెస్ ముందుగా చేసింది, గరీబ్ వాళ్ళకి వాళ్ళకి చూడలేదు. ఇప్పుడు కూడా చూసేటోళ్ళు ఉంటే బాగుంటుందని నన్ను నిర్ణయం, అంతే. రోడ్డు మీద బతికేటోళ్ళకు లేపకుండా ఉంటే చాలు. దసలు అమ్ముకుందామంటే కూడా లేపేస్తున్నారు. ఏదైనా చేసుకుందామంటే శనగలు అమ్ముకుందామంటే కూడా లేపేస్తున్నారు సార్. ఈ బతికేందుకు మరి? ఊర్లో ఏం లేకపోయా ఇక్కడ నచ్చేది హైదరాబాద్ ఏదైనా బతుకుదామంటే ఇట్లా ఉన్నది బాగా. అదే కోరిక. మంచి వాళ్ళు వస్తే బాగుంటుందని కోరిక.